వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లేవి కాండము 26వ అధ్యాయము 6వ వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఇశ్రాయేలు జీవితంలో అనేకమైన ప్రాంతాలకు, శత్రు దేశాలకు వారు వెళ్ళి ఎంతో భయముతోనూ క్షామముతోనూ వారి అనుభవాలన్నీ కూడా దుఃఖసహితంగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఒక దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను. మీరు ఏ దేశంలో అయితే ప్రవేశపెడతానో ఆ దేశంలో మీకు క్షేమము కలుగజేస్తానంటున్నాడు. గొప్ప మాట. మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. నిజమే, పండుకొనున్నప్పుడు వచ్చే భయాలు ఎన్నో ఉంటాయి, కలవరాలు ఉంటాయి. ఎంతో అలసిపోయి పడుకున్నప్పటికీ కూడా ఏదో ఒకటి గుర్తొచ్చి నిద్ర పట్టని వారు ఎంతోమంది ఉంటున్నారు. మనుషులనే మాటలు గుర్తొస్తాయి, మనుషులు పెట్టే నిందలు గుర్తొస్తాయి, శ్రమలు గుర్తొస్తాయి, అప్పులు గుర్తొస్తాయి, పరీక్షలు గుర్తొస్తాయి, ముందున్న అనేకమైన బాధ్యతలు గుర్తొచ్చి ఇవన్నీ కూడా భయపెట్టేవిగా ఉంటాయి. ఆ భయంతో నిద్రపోని వారు ఎంతోమంది ఉంటున్నారు. ఈ దినాన ప్రియ సహోదరుడా, నువ్వు దేనికి భయపడుతున్నావు? దేనికి దిగులు పడుతున్నావు? ఏది నీ జీవితంలో నీకు నిద్ర రాకుండా చేస్తుందో దేవుడు వాటన్నిటినీ తీసివేసి నీకు ఎంతో క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. నీ బలహీనత, నీ అనారోగ్యం నీకు నిద్రలేక చేస్తుందా? ఇది శరీర సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన దాని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆత్మకు నెమ్మది, విశ్రాంతి, విజయం అనేది ఎంతో అవసరం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈ దేశంలో అంటున్నాడు. ఈ దేశము అనేది ఏం చూపిస్తుంది అంటే విశ్వాసి జీవితము, నీ కుటుంబము, నీ గృహము, నీ ఇల్లు, నీ హృదయము. ఈ దినాన నీ దేశంలో ఏముంది? నీ దేశంలో భయం ఉందా? నీ దేశంలో కష్టముందా? నీ దేశంలో అసమాధానం ఉందా? నీ దేశంలో దుఃఖముందా? ఇలాంటి నీ జీవితంలో ఉన్నవన్నీ కూడా దేవుడు తీసివేస్తానంటున్నాడు. నేను నీకు క్షేమము కలుగు చేస్తానంటున్నాడు. నీ జీవితం అనే ఆ సరిహద్దు కలిగిన దానిలో, ఆ దేశంలో దేవుడిచ్చే 7 క్షేమం మనము జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటిది ఏమిటంటే ఇర్మియా గ్రంథం 3:16 దేశంలో అభివృద్ధి పొంది అంటున్నాడు. నిజమే, ఎంతో నీ హృదయము, నీ కుటుంబము, నీ గృహము ఆర్థిక అవసరతలతో ఉంటుందా? ఎన్నో కొరతలతో ఉంటున్నావా? రుణ భారాలు ఎక్కువైపోయాయా? దేవుడు మాట విన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు తప్పనిసరిగా కూడా దేశంలో అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే ఈ లేవియా కాండం 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఆయన చెప్పినవన్నీ పాటించినప్పుడు దేశంలో అభివృద్ధి కలుగుతుంది. ఈ దినాన నీ ఉద్యోగంలో అభివృద్ధి లేదా? నీ జీతంలో అభివృద్ధి లేదా? నీ యొక్క పనిలో అభివృద్ధి లేదా? నీ చదువులో అభివృద్ధి లేదా? వ్యాపారంలో అభివృద్ధి లేదా? నీ యొక్క సేవలో అభివృద్ధి లేదా? దేవుడు నీకు అభివృద్ధి ఇస్తానంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే యెషయా 65:16 చూస్తే ఆ దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెను. రెండవది, దేశములో అనగా నీ జీవితం అనే, కుటుంబం అనే దేశంలో ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. శాపగ్రస్తమైనవి ఏమున్నా కూడా అవి తీసివేస్తాడు. ఆ శాపాలనే దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. మూడవదిగా చూస్తే లేవియా కాండం 26వ అధ్యాయం 5వ వచనము చివరి మాట, దేశములో నిర్భయముగా నివసించెదరు. మూడవది,
దేశంలో భయం లేకుండా అనగా అభయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ దేశంలో, నీ జీవితంలో నువ్వు దేనికి భయపడాల్సిన పని ఉండదు. నీకు ఆయన అభయం ఇస్తాడు. 4వది చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 25:15 నీ దేవుడైన నీకిచ్చింది యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు 4వదిగా ఆయుష్ నీకిస్తాడు. నీ బాధలు, నీ బలహీనతలు, నీ మరణకరమైన పరిస్థితులన్నీ దేవుడు మార్చివేసి ఆయుష్నిచ్చేవాడుగా ఉంటున్నాడు. 5వదిగా చూసినట్లయితే కీర్తన 106:21 దేశములో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏంటి ఆశ్చర్య కార్యాలు? ఏవైతే జరగవనుకున్నావో అవి దేవుడు జరిగేటట్లు చేస్తాడు. ఏవైతే నువ్వు పొందలేకుండా ఉన్నావో దేవుడు అవి పొందేటట్లు నీ జీవితం చేస్తాడు. కాబట్టి ఇది 5వదిగా చూస్తున్నాము. 6వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 61:7 చివరి మాట, దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. 6వదిగా దేశములో ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. ఈ ఆనందం అనేది దేవుడిచ్చేది. ఈరోజున దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? దేశం అనే నీ జీవితంలో ఏదైతే లేదో దేవుడు అది నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు తప్పనిసరిగా నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది చేసేవాడుగా ఉంటున్నాడు. 6 విషయాలు మనం చూస్తూ వచ్చాము. 7వదిగా చూసినట్లయితే దేశములో అనే మాటలు అనగా నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూసినట్లయితే ఆదికాండం 12:10 అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశము కరువు భారంగానున్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ప్రియులారా, 7వదిగా దేశములో ఆహారం. ఒక చోట కరువు వచ్చినప్పుడు సమృద్ధి ఉండే చోటుకి దేవుడు నిన్ను పంపించేవాడుగా ఉంటున్నాడు. నిన్ను ఆకలి కొననివ్వడు, నీకు బాధ దేవుడు రానివ్వడు. కాబట్టి ఈ 7 అనుభవాలు దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించు, ఆయన వాక్యానికి నువ్వు లోబడు, ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఏ విగ్రహాలకు చేసుకోకుండా, ఏ బొమ్మలకు సాగిలపడకుండా యెహోవాను ప్రేమిస్తూ ఆయన పరిశుద్ధ మందిరాన్ని సన్మానిస్తూ ఆయన కట్టడను నువ్వు ఆచరించినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఈ 7 కార్యం నీ జీవితంలో కూడా ఈదుల నుంచే జరిగిస్తాడు. అలాంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడి దేశము అనగా మా కుటుంబం, మా జీవితం, మా గృహము ప్రభువా, మా దేశంలో మాకు ప్రభువా ఏమేమి చేస్తారో 7 విషయాలు మీరు గుర్తు చేసినందుకు వందనాలు. ఈ 7 మేలు అనుభవాలు ఈ మాటలు వింటున్న వారి జీవితంలో మీరు చేసి మీరు మహిమ మాత్రం పొందమని, నీవు మాత్రమే ఘనత పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వారమంతా మా ప్రియులు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు సఫలము చేయమని, తోడై ఉండమని, నడిపించమని, ప్రతి విషయంపై విజయాన్ని అనుగ్రహించమని, భయాన్ని, ఆందోళనను, దిగులును తీసివేయమని, బలహీనతలు తొలగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు,
వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,